నిజానికి ఈరోజు చూస్తున్న స్పీకర్లని లేకపోతే పాస్టర్స్ ని మనం చూస్తూ ఉంటే మనకి అర్థమయ్యేది ఏంటంటే ఒక షో ఆఫ్ ఎక్కువగా కనపడుతుంది, ముఖ్యంగా సోషల్ మీడియా వచ్చిన తర్వాత. బట్ మనం జేమ్స్ ని చూస్తే ఆయన స్వయాన తల్లి మరియ కడుపు చించుకొని పుట్టినవాడు, తోబుట్టు, ఈజ్ సిబ్లింగ్, ఓన్ సిబ్లింగ్ యేసుక్రీస్తు వారికి. కానీ ఆయన ఎక్కడ అపోస్తలుడు అని చెప్పుకోలేదు. అంతేకాకుండా నేను యేసుక్రీస్తు సోదరుడు అని కూడా చెప్పుకోలేదు. ఆయన ఇంట్రడక్షన్ చూడండి ఎలా ఉంటుందంటే, ఐఎమ్ ద బాండ్ సర్వెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని చెప్పుకుంటాడు. బాండ్ సర్వెంట్. తన అన్న ఓన్ చేసుకోవాలనుకుంటే ఈరోజు చర్చెస్ ని కొడుకులు, కోడళ్ళు, కూతుర్లు ఓన్ చేసుకుంటున్నారు కదా. ఈవెన్ 15 ఏళ్ళు 14 ఏళ్లకే అనాయింటింగ్ చేసి వాళ్ళని రెవరెండ్లను చేసి సోషల్ మీడియాలో వదిలేస్తున్నారు కదా. కానీ ఇక్కడ చూడండి, యూ షుడ్ లెర్న్ అ లాట్ ఫ్రమ్ జేమ్స్. యేసుక్రీస్తు వారితో తన బంధాన్ని, శారీరక బంధాన్ని కాకుండా తన ఆధ్యాత్మిక బంధాన్ని, తన పరలోక బంధాన్ని ఆయన హైలైట్ చేస్తున్నాడు. చర్చ్ లో, పరిచర్యలో నేను ఎవరిని అంటే, నేను మా అన్న యేసుక్రీస్తు అని గర్వంగా చెప్పుకోకుండా, నేను యేసుక్రీస్తు బాండ్ సర్వెంట్. బాండ్ సర్వెంట్ అంటే మొదటి శతాబ్దంలో ఒక వెట్టి చాకరీ చేసేటువంటి బానిస అనమాట. అతని ఇక జీవితాంతం, అతను మరణం వరకు కూడా చాకరీ చేయాలన్నమాట. బయటికి వెళ్ళడానికి వీల్లేదు. పారిపోయినా కూడా అతనికి వేరే చోట ఉద్యోగం దొరకదు, ఎందుకంటే అతని మీద యజమాని ముద్ర ఉంటుంది శరీరం పైన. సో వన్స్ ఫర్ ఆల్ స్లేవ్ అన్నమాట. సో లుక్ ఎట్ హిస్ హ్యూమిలిటీ అండ్ లుక్ ఎట్ హిస్ బాండ్ విత్ క్రైస్ట్, దో హీ వాజ్ అ బ్రదర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు వారిని ఈయన ప్రజెంట్ చేసే విధానం 2:1 మనం చదివితే, ఈయన ప్రభువు అందరికీ త్రూఅవుట్ ద లెటర్ ఆయన్ని ప్రభువుగా పరిచయం చేస్తాడు, ఇంక్లూడింగ్ హిమ్సెల్ఫ్. జేమ్స్ కూడా ఆయన ప్రభువు. చాలాసార్లు క్రిస్టియానిటీలో మనం మిస్ అయ్యేది ఏంటంటే, యేసుక్రీస్తుని మనం ఏదో ఆపద మొక్కుల వాడిగా చూస్తుంటామా. అంటే మనకు అవసరమైనప్పుడు పరీక్షలప్పుడు బాగా ప్రార్థన చేసుకోవడం, మిగిలినప్పుడు మర్చిపోవడం, పరీక్షలప్పుడు ప్రత్యేకంగా బైబిల్ చదువుకోవడం, మనకి టెన్షన్స్ వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు ఆయన ముఖం చూడడం, మిగిలినప్పుడు ఆయన మర్చిపోవడం, మళ్ళీ లోకస్తుల్లాగే ప్రవర్తించడం. దట్స్ నాట్ క్రిస్టియానిటీ. ఆయన మన జీవితంలో ప్రతి రంగాన్ని పరిపాలించాలి. యువర్ వర్డ్స్, యువర్ డీడ్స్ అండ్ యువర్ థాట్స్, ఈవెన్ యువర్ వాట్సాప్ అకౌంట్స్ అండ్ యువర్ ఫేస్బుక్ అకౌంట్స్, ఈవెన్ యువర్ సీక్రెట్ రిలేషన్షిప్స్ అండ్ డ్రీమ్స్. జీసస్ మస్ట్ రూల్ యూ, ఓన్లీ దెన్ హీ ఈస్ ద లార్డ్. సో ఆయన్ని ప్రభు అని పిలిచినప్పుడు ఖచ్చితంగా ఆ ప్రభుత్వం కిందకి వస్తేనే ఆయన మన ప్రభు అవుతాడు. అదర్వైజ్ ఇట్ ఈస్ అ సూడో ప్రేయర్ అండ్ సూడో అడ్రెస్సింగ్ అండ్ సూడో క్రిస్టియానిటీ అవుతుంది అనమాట. సో అది ఈయన చాలా స్పష్టంగా చెప్తున్నాడు.